బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై ప్రభుత్వం సీరియస్. కౌశిక్ రెడ్డిపై చర్యలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం కడియం శ్రీహరి పట్ల చర్చ సమయంలో ఇవాళ సభలో బిల్లులపై చర్చ సమయంలో మైనింగ్ వ్యవహారంలో హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. అదే సమయంలో కడియం శ్రీహరి మాట్లాడుతున్న సమయంలో కౌశిక్ రెడ్డి బెదిరించేలా ప్రవర్తించారని కాంగ్రెస్ సభ్యులు ఆరోపిస్తున్నారు. కౌశిక్ రెడ్డిపై చర్యలకు డిమాండ్ చేశారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. కడియం శ్రీహరిపై కౌశిక్ రెడ్డి గూండాగిరి చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇంకా ఎన్ని రోజులు తమపై ఈ గూండాగిరి చేస్తారని ప్రశ్నించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్లు ఏం తప్పు చేయకపోయినా సభా సభ్యత్వం తీసేశారని గుర్తు చేశారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ రోజు అధ్యక్ష శాసనసభలో మా సహచర మా అన్న సంపత్ శాసనసభ్యులు ఖాళీ అక్కడి నుంచి ఆ దారి లక్ష్మణ రేఖ దాటి ఇక్కడ ముందుకు వచ్చినందుకు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గౌరవ సభ్యులను మా సంపత్ గారిని శాశ్వతంగా సభ్యత్వం నుంచి వారు చర్యలు తీసుకున్నారు. అధ్యక్ష వారి సభ్యత్వం అధ్యక్ష ఈరోజు కౌశిక్ రెడ్డి గారు మేము మా కరీంనగర్ జిల్లా మొదటి నుంచి హీరో లెక్క మాట్లాడుతుండు. 12 మంది మా ఎమ్మెల్యేలు అపోజిషన్ నాయకుడు దళిత అపోజిషన్ నాయకుడు బట్టి విక్రమార్క అపోజిషన్ నాయకుడు ఉంటే ఎమ్మెల్యేలందరినీ తీసుకొని మా నాయకుడి యొక్క హోదాను కూడా ఒక దళితుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా ఓర్వలేనటువంటి పార్టీ ఇవాళ మా సీనియర్ నాయకుడు శాసనసభ్యుడు లేచి మాట్లాడుతుంటే చిట్కలు కొట్టి మాట్లాడుతుండు. అధ్యక్ష కౌశిక్ రెడ్డిపై తక్షణమే మీరు చర్య తీసుకోవాలి. అధ్యక్ష ఆయన శాసనసభ వచ్చినప్పటి నుంచి హీరోయిజం లెక్క చేస్తుడు. మా దళిత శాసనసభ్యుడు ఏలు పెట్టి నువ్వు ఎక్కడికి ఎట్లా మాట్లాడదా? ఇదా అధ్యక్ష? ఇదా మర్యాద అధ్యక్ష? గుండాగిరి చేస్తారా అధ్యక్ష మా దళితుల మీద? ఇంకా ఎన్ని రోజులు అధ్యక్ష మా మీద చేసేది? అధ్యక్ష తక్షణమే ఆయన మాట్లాడిన మాట ఆయన చేసినట్టు దాని మీద తక్షణమే చర్య తీసుకోవాలి. అధ్యక్ష ఆ రోజు అధ్యక్ష శాసనసభలో మా సహచర మా అన్న సంపత్ శాసనసభ్యులు ఖాళీ అక్కడి నుంచి ఆ దారి లక్ష్మణ రేఖ దాటి ఇక్కడ ముందుకు వచ్చినందుకు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గౌరవ సభ్యులను మా సంపత్ గారిని శాశ్వతంగా సభ్యత్వం నుంచి వారు చర్యలు తీసుకున్నారు. అధ్యక్ష వారి సభ్యత్వం అధ్యక్ష ఈరోజు కౌశిక్ రెడ్డి గారు మేము మా కరీంనగర్ జిల్లా మొదటి నుంచి హీరో లెక్క మాట్లాడుతుండు. 12 మంది మా ఎమ్మెల్యేలు అపోజిషన్ నాయకుడు దళిత అపోజిషన్ నాయకుడు బట్టి విక్రమార్క అపోజిషన్ నాయకుడు ఉంటే ఎమ్మెల్యేలందరినీ తీసుకొని మా నాయకుడి యొక్క హోదాను కూడా ఒక దళితుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా ఓర్వలేనటువంటి పార్టీ ఇవాళ మా సీనియర్ నాయకుడు శాసనసభ్యుడు లేచి మాట్లాడుతుంటే చిట్కలు కొట్టి మాట్లాడుతుండు. అధ్యక్ష కౌశిక్ రెడ్డిపై తక్షణమే మీరు చర్య తీసుకోవాలి. అధ్యక్ష ఆయన శాసనసభ వచ్చినప్పటి నుంచి హీరోయిజం లెక్క చేస్తుడు. మా దళిత శాసనసభ్యుడు ఏలు పెట్టి నువ్వు ఎక్కడికి ఎట్లా మాట్లాడదా? ఇదా అధ్యక్ష? ఇదా మర్యాద అధ్యక్ష? గుండాగిరి చేస్తారా అధ్యక్ష మా దళితుల మీద? ఇంకా ఎన్ని రోజులు అధ్యక్ష మా మీద చేసేది? అధ్యక్ష తక్షణమే ఆయన మాట్లాడిన మాట ఆయన చేసినట్టు దాని మీద తక్షణమే చర్య తీసుకోవాలి. అధ్యక్ష మాజీ మంత్రి కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గూండాగిరి చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఇలాంటి గూండాగిరిని తాము సహించబోమన్నారు. కౌశిక్ రెడ్డి తక్షణమే కడియం శ్రీహరికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కొత్త శాసనసభ్యులు కడియం శ్రీహరి గారి వైపు చూపిస్తూ మిమ్మల్ని నిన్నిట్లా కాల్చేసే తుపాను గమనించిన అధ్యక్ష. వీడియో తీయండి, కెమెరా తీయండి అధ్యక్ష. ఇట్లా అధ్యక్ష నేను చూసి గమనిస్తున్నాను అధ్యక్ష. ఇట్లా అంటే మమ్మల్ని దళితులను గిరిజనులకు మాకు శాసనసభలో కూడా రక్షణ లేదు అధ్యక్ష. మమ్మల్ని చట్ట ప్రకారం ఇక్కడ వచ్చినటువంటి మా ఇట్లా వీళ్ళ దాడులు ఇంకా ఇక్కడ కూడా మమ్మల్ని దాడి చేసి చంపుతామనేటువంటి బెదిరింపు ప్రవర్తన ఈ సభా సాంప్రదాయం రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు అధ్యక్ష. కొత్త శాసనసభ్యులు కడియం చెప్తాయినా మీరు గౌరవ కడేశ్వర్ గారి మీద ఇట్లా కత్తులు కూడా కోలాడాడుతాం బిడ్డ. కబర్దార్ ఏమనుకుంటున్నావు? మా పరికత్తులు లేసేనుకో నీ గడికి ఏమైనా కడతామని చెప్తున్నా. ఎవరు బెదిరిస్తున్నావు? అందుకోసమనే దళితులంటే గిరిజనులంటే లెక్కలేని తన మీద మీరుంటే మీ గడిలో దొర్రే రోజు వస్తారు కూడా తెలుస్తారు. నేను అందుకోసమనే ఇమ్మీడియట్లీ
అధ్యక్ష వాళ్ళు కడియం శ్రీహరి గారికి బేజాబ్తా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నా నేను. చెప్తాయినా మీరు గౌరవ కడియం శ్రీహరి గారి మీద ఇట్లా రండి రండి రండి. ఏం అధ్యక్ష ఏమైనా సిగ్గుందా? ఈరోజు ఒక చిన్న శాసనసభ్యుడిగా నేను చెప్తున్నా, మేము మీలో చూసి నేర్చుకోవాలి. మీరు చేసే వ్యవహారం ఏంటిది అధ్యక్ష? మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? సిఐడి ఎంక్వైరీ పెట్టిస్తామన్నారు, ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. కానీ ఏం అధ్యక్ష, ఒక దళిత సంబంధించిన బిడ్డ ఈరోజు సీనియర్ నాయకులు కనీసం వయసును చూసి కూడా మనం గౌరవించకపోతే ఈ సమాజానికి ఏం సంకేతం ఇద్దాం సార్? మేమందరం చూసాం అధ్యక్ష. వీడియో రికార్డుని ఓపెన్ చేయండి. ఈరోజు కౌశిక్ రెడ్డి గారు చేసే వ్యవహారం ఈరోజు తుపాకీతోటి ఇక్కడ చేసుకుంటే భయపెట్టడం కాదు. ఈరోజు తుపాకీ పట్టిందే మా సీతక్క, అడవిలో ఉన్నది అడవిలో తిరిగింది. ప్రజాస్వామ్యత వారే సమస్యలు పరిష్కారం ఈరోజు చట్టసభలో వచ్చింది అధ్యక్ష. ఈరోజు మా మంత్రి గారు మంత్రి అయితే సహించలేరు, మా సీతక్కని అవహేళన చేస్తారు, ఆమెను బాధపెడతారు. ఈరోజు కడియం శ్రీహరి గారిని ఇష్టం వచ్చినట్టు ఈరోజు మీరు భయపెడుతున్నారు. ఈరోజు పెద్ద మనిషిని చూసి ఇట్లా రండి రండి రండి. ఏం అధ్యక్ష ఏమైనా సిగ్గుందా? ఈరోజు ఒక చిన్న శాసనసభ్యుడిగా నేను చెప్తున్నా, మేము మీలో చూసి నేర్చుకోవాలి. మీరు చేసే వ్యవహారం ఏంటిది అధ్యక్ష? మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? సిఐడి ఎంక్వైరీ పెట్టిస్తామన్నారు.